ప్రత్యేకంగా కొంతమంది మీద ఆయన చేతులు అట్లా పెడుతున్నాడంటే హీఈస్ సెలెక్టింగ్ పెక్యూలియర్ పీపుల్. వాళ్ళేమో ప్రత్యేకమైన వారనేం కాదు, కానీ ఎందుకో వారి మీద ఆయన దృష్టి ఉంది. అది కాబట్టి దేవుడు ఈ లోకంలో కోట్ల జనాభాలో నుండి కొందరిని పరలోకానికి ఎన్నుకుంటుంటే ఆ కొందరిలో నుండి మరీ కొద్ది మందిని సేవ కోసం ఎన్నుకుంటున్నాడు. ఈ యాజకుడు ఈ ధూపవేదిక మీద ఆయన ధూపం వేస్తూ ఉంటాడు, రోజు వాళ్ళు ధూపం వేసే పని. ఓకే, ఆ తర్వాత మనం చూస్తే చూడండి, అక్కడ దహన బలిపీఠం గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, మండుతూ ఉంటుంది అని. దహన బలిపీఠం మీద ఎప్పుడు మంటలు మండుతూ ఉంటాయి, అది దాని మీద దహించి వేయటం. రైట్. ఆ తర్వాత రెండవ ప్రత్యక్ష పరిశుద్ధ స్థలంలోనే ఉండేటువంటి దానికి ఇంకొక చూస్తున్నాను చూడండి. ఇందాక చెప్పాను చూడండి, తెరలుగా రంగులుగా ఉంటుందని. అట్లా రంగులుగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకోసమే మన మందిరాలు కూడా పోయినసారి మనం మాట్లాడడం చాలా కలర్ఫుల్గా, నీట్గా, చాలా చక్కగా ఉండాలి. ఇంకొకటి, దానికి ముందు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ముందు యాజకుడు ఏం చేస్తాడంటే, ఆయన వెళ్ళేదానికి ముందుగా ఆయన గంగాళం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ గంగాళంలో మొత్తం శుభ్రపరచుకొని కానీ వెళ్తాడు. పోయినసారి చెప్పాను దాని గురించి కూడా. గంగాళము ఉంటుంది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళక ముందు. బయట ఉండేవి రెండు, దహన బలిపీఠము, గంగాళము అనేటువంటి ఆ రెండు ఉంటాయి బయట ప్రాంగణంలో. ఆయన దహన బలిపీఠం మీద అక్కడ చేతులకు రక్తం అదంతా అంటితే అదంతా శుభ్రపరచుకొని గంగాళం నీళ్లు, ఎప్పుడు నీళ్లు పోసేవాళ్ళు పోస్తుంటారు, మార్చేవాళ్ళు మారుస్తుంటారు. అదంతా డ్యూటీలు, చాలామందికి డ్యూటీలు ఉంటాయి. కాబట్టి ఆ సేవ ప్రత్యేకంగా కొంతమందికి ఏర్పాటు చేయ గంగాళంలో శుభ్రపరచుకోవటం. ఓకే, ఇంకా చూస్తే లోపలికి వెళ్తే ఓకే రైట్ చూడండి, పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి పరిశుద్ధ స్థలము, దాంట్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని రెండు భాగాలు ఉంటాయని చెప్పాం కదా. పరిశుద్ధ స్థలము అక్కడ మీకు కనిపిస్తుంది ఆ పిక్చర్లో. పరిశుద్ధ స్థలములో చూడండి, ఇక్కడ సముఖపు రొట్టెల బల్ల, రైట్ సైడ్లో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో దీపస్తంభం ఉంటుంది, ఎదురుగా ధూపవేదిక. ఇందాక చూసుకున్నాం చూడండి, ధూపవేదిక ఎదురుగా తెర, మెయిన్ తెర ఉంటుంది, మధ్యలో ఒక తెర. ఆ తెరే ప్రభువారు చనిపోయినప్పుడు చినిగింది, పైనుంచి కిందకి చినిగిందని చూడండి, ఆ తెరే. ఓకే, ఇక్కడ తెర ఉంటుంది, అదిగో తెర మీద దోతలు ఉన్నారు చూడండి, తెర మీద దోతలు ఉన్నారు. ఆ దోతలు ఉంటారు తెర మీద, కనిపిస్తున్నారా? చేతులు అట్లా రెక్కలు చాపుకొని దోతలు ఉంటారు తెర మీద. ఓకే, ఆ తెర అన్నమాట. దానికి ముందు ఇదంతా పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపవేదిక. ఈ సముఖపు రొట్టెల బల్ల మీద ఉదయము సాయంత్రం రొట్టెలు మారుస్తుంటారు. ఉదయము సాయంత్రం రొట్టెలు మారుస్తూ ఉంటారు. దానికి సూచన ఏంటంటే, దేవా నీవు ఉదయం సాయంత్రం మమ్మల్ని పోషించేది నీవు అనేది దానికి సూచన. ఉదయ సాయంకాల వేళలో మాకు పోషణ, మాకు ఆహారం ఇచ్చేది మీరే తండ్రి అని థ్యాంక్స్ గివింగ్గా తీసుకుపోయి అక్కడ అవి మారుస్తూ ఉంటారు రొట్టెలు. ఈ దీపస్తంభము ఏడు ఒత్తుల్లాగా ఉంటుంది. ఆ 7 దీపాలు ఉంటాయి, 7 దీపాలు ఉంటాయి. 7 దేనికి సూచన అంటే సంపూర్ణ సంఖ్యకు సూచన. దీపస్తంభం మీద అట్లా 7 అట్లా పువ్వుల్లాగా అట్లా ఉంటాయి, అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఆ నూనె చాలా ప్రత్యేకమైనటువంటి నూనె వాడతారు. ఆ నూనెను ఎప్పుడు మారుస్తూ ఉంటారు, అది వెలిగేటట్టు చూస్తూ ఉంటారు. అవి ఆరిపోనివ్వరు. ఇప్పుడు దేవాలయం లేదు వాళ్లకు, ఇదంతా ఈ కార్యక్రమాలన్నీ లేవు. ఇప్పుడు వాళ్ళు ఎంత వేదన పడుతుంటారంటే ఇశ్రాయేలీలు, అక్కడ ఇప్పుడు వెయిలింగ్ వాల్ అని ఒకటి ఉంది, అక్కడ ఏడుపు గోడ అంటారు దాన్ని. ఆ గోడ దగ్గర పోయి ఏడుస్తుంటారు. ఈ రోజు కూడా వాళ్ళు అక్కడ పోయి ఏడుస్తూ ఉన్నారు. అయ్యా మాకు మా దేవాలయం పోయిందయ్యా, మాకు ఈ ఆరాధన చేసి అన్నీ లేవయ్యా, రోజు సముఖపు రొట్టెల బల్ల మీద ఆ రొట్టెలు పెట్టాలయ్యా, ఆ దీపస్తంభం వెలుగుతూ ఉండాలయ్యా, ధూపం వేస్తూ ఉండాలయ్యా, మాకు పోయిందయ్యా, మాకు లేదయ్యా అని ఈ రోజుకు కూడా ఆ గోడకు తల బాదుకొని ఏడుస్తుంటారు వాళ్ళు. నిజంగా ఈ రోజున ఈ ఉదయం వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఏడ్చి వస్తారు. ఒకసారి అక్కడికి పోయి ఏడ్చి వస్తారు, మాకు ఎప్పుడు ఇస్తావయ్యా దేవాలయం, మా చేతులారా పోగొట్టుకున్నామయ్యా అని. క్రీస్తు శకం 70లో పోయింది అది, ఇంతవరకు రాలా వాళ్ళకి దేవాలయం.
యేసుప్రభు వారు చెప్పారు, ఇదిగో మీరు చూస్తున్నారే, రాయి మీద రాయి లేకుండా అది పాడైపోయే రోజు రాబోతుంది, నా కోసం కాదు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుప్రభు వారు అన్నారు చూడండి. కాబట్టి నిజంగా దేవాలయము ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోలేదనుకోండి, అది పోయినప్పుడు దాని విలువ ఎంతో మనకు అర్థమవుద్ది. అది గనక లేని పక్షంలో, లేకపోతే అది దాని విలువ, దేవుని మందిరపు యొక్క ప్రత్యేకత అనేటువంటిది అప్పుడు అర్థమవుద్ది. ఇశ్రాయేలీయులు ఆ క్షోభ ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎంత ఆరాటపడుతున్నారో. వారి స్థలము, ఆ మందిరం ఉన్న స్థలములో ఇప్పుడు పెద్ద అక్కడ మసీదు ఉంది. ఆ మసీదు వాళ్ళు ఆక్యుపై చేసేసేసి, ఇది మాది, ఈ స్థలంలోనే ఆ రోజు ఇస్సాకును కాదు దేవుడు అర్పించింది, అబ్రాహాం అర్పించింది ఇస్మాయిల్ని, అది అర్పించింది అక్కడ, ఇస్మాయిల్ని అక్కడ బలిగా అర్పించింది, ఇస్సాకును కాదు, కాబట్టి ఈ స్థలం మాది అని వారు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు దానికి ఒక రోజున పరిష్కారం కావాలా, దాన్ని పరిష్కరించి ఒకడు రావాలా, ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎవరు వస్తారా, మాకు మందిరం వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు, ఆ వచ్చిన రోజున అది యాంటీ క్రైస్ట్ తీసుకొస్తాడు. యాంటీ క్రైస్ట్ వచ్చేసేసి ఆ ముస్లిమ్స్ మొత్తాన్ని, వాళ్ళని నయానో భయానో వాళ్ళని మెప్పించి ఆ మందిరపు స్థలము ఇశ్రాయేలీయులకు ఇప్పిస్తాడు. ఇశ్రాయేలీయులకు ఎప్పుడైతే ఇప్పించారో ఆ స్థలము, ఓవర్ నైట్లో కట్టగలరు మందిరం. అంత టెక్నాలజీ ఇప్పుడు అంతా రెడీ అవుతూ ఉంది. ఓవర్ నైట్, ఒక్క రాత్రిలోనే మందిరం నిలబెట్టేయగలరు. అంటే మొత్తం ఏమన్నది, క్రేన్లు తేవటం, ఎక్కడికక్కడ సిమెంట్ ఇప్పుడు అంతా జస్ట్ పెట్టేయటమే కదా, జస్ట్ సిమెంట్ పేరవటమే, టక పేర్చిపడేయటమే క్రేన్స్ తెచ్చి. కాబట్టి ఎప్పుడైతే ఆ స్థలం వస్తుందో ఓవర్ నైట్లో కట్టగలరు. మరుసటి రోజే మొత్తం బలులు మొత్తం స్టార్టు కాగలవు. అంత యథావిధిగా మొత్తం జరిగిపోగలదు. అట్లా ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. ఓకే, కాబట్టి ప్రతిరోజు వారు ప్రార్థనకు, ఈ సముఖపు రొట్టెల వల్ల దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడని, ఈ దీపస్తంభము, దేవా నీవేనయ్యా మాకు ఆధారం, నీవే మాకు వెలుగు అని చెప్పేసేసి ఆయన దారి చూపిస్తాడు. దానికి ధూపవేదిక ప్రార్థన చేయటం. ఓకే, దాని గురించి అది. ఓకే, తర్వాత మనం చూస్తే ఇంకా అతి పరిశుద్ధ స్థలములో ఇంకొకటి ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో ఇందాక ఆ సముఖపు రొట్టెల బల్ల అవి కొద్దిగా డీటెయిల్డ్గా చూపిస్తూ ఉన్నాడు. దీపస్తంభం ఇది. ఓకే, ఇక్కడేమో ధూపవేదిక, ఇది యాజకుడు ధూపం వేస్తున్నాడు ఇక్కడ ఈ పేజీలో, రైట్ సైడ్ పేజీలో జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళామా, ఒక్క నిమిషం. అతి పరిశుద్ధ స్థలంలో ఎట్లా ఒక మందసపు పెట్టె ఉంటుంది. ద ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ అంటారు దీన్ని, మందసపు పెట్టె. ఈ మందసపు పెట్టె మీద దేవదూతలు చూడండి ఎట్లా చేతులు రెక్కలు చాపి ఉన్నారు. గమనిస్తున్నా మీరు, రెక్కలు చాపి ఉన్నారు. కొన్ని పిక్చర్స్లో అయితే వాళ్ళ రెక్కలు అట్లా విప్పి ఉంటాయి, ఇట్లా చేతులు ఇట్లా చాపి ఉంటారు. చేతులు అట్లా చాపి ఉండటం అంటే ఇశ్రాయేలు జాతి అంతటిని దూతలు కాపాడుతున్నారు అని అర్థం. ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని దూతలు కాపాడుతున్నారు. అందుకోసమే మనకు కూడా యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును, కీర్తనలు 34:7 ఉంటుంది కదా మాట. కాబట్టి యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ దూత ఎప్పుడు ఉంటాడు. ఒక దూతని కేటాయించేశాడు దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయనకు బాడీ గార్డులు ఉన్నారు, ఈయనకు బాడీ గార్డులు ఉన్నారు, వాళ్ళకి నెలకు 30,000, ఒక్కొక్కరికి 40,000, 50,000 ఇవ్వాలి కదా, వాళ్ళు షిఫ్ట్లు వారికి రావాలి. వాళ్ళు కూడా రోజుకి 8 గంటల డ్యూటీ అంటే 3 రావాలి, 3 30,000, 90,000 ఖచ్చితంగా, కనీసం 90,000 అని ఇవ్వాలి కదా. వాళ్ళకి సెక్యూరిటీ పెట్టుకోవడానికి ఎంత కావాలా, సెక్యూరిటీ 90,000 పెట్టాలి. మనకు ఫ్రీ సెక్యూరిటీ కదా, అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు ఆ సంవత్సరం, ఆ టైం నుండి కేటాయించి పడేసాడు ఆయన. ఈ క్షణంలో వచ్చాము ఆయన దగ్గరికి. ఓకే, ఒక దూతను పెట్టేసేసాడా, రాత్రి బవలు చూసుకోబాయ్, నీకు దూతలకు నిద్ర అవసరం లేదు, రెస్ట్ ఏముంది, మనం రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు మటుకు కాస్తనే ఉంటారు. చూడండి దేవుడు ఎంత భాగ్యమో మనకు. మనము ఎటు వెళ్తున్నా, ఎక్కడున్నా చివరికి అగ్నిలో వెళ్ళటానికి షడ్రక మేషక అబేద్నెగోలు వీ డోంట్ కేర్ అన్నారు. వీ డోంట్ కేర్ అటాలా అన్నారు. ఇంక ఇల్లే పోయేటట్టున్నారని నేను అంటాను. ఆయనే లోపలికి వచ్చాడు ముందు. ఆయన వీళ్ళు అంత తెగింపుగా ఉన్నారని చెప్పేసి ఆయన ముందు ఆ లోపలికి వచ్చేసరికల్లా అది అంత ఏసీ అయిపోయింది. ఏమైపోయింది, అది ఏసీ అయిపోయి
ఇసిరేసిన వాళ్ళు నల్లగా ఇంతలా ఉంటారు, వాళ్ళు చచ్చారు. కానీ ఇసిరేసిన వాళ్ళు చచ్చారట, అక్కడికక్కడ ఖాళీ బూడిదైపోయి. లోపల పడ్డోళ్ళు చావలా తిరుగుతున్నారు, వాళ్ళతో పాటు ఇంకొక ఆయన తిరుగుతున్నారు. 4వ వాని రూపం దేవదూతల రూపంలాగా ఉందిరా, ఇదేందిరా ఏంటి 4వ వాడిని ఎవరు ఎంతమందిని వేసా అంటున్నాడు రాజు పైన కూర్చొని. వేసింది ముగ్గురునేనండి, మరి 4వ వాళ్ళు ఎవర్రా, 4వ వాళ్ళు దేవదూత రూపంలో ఉంది ఏందిరా అంటున్నాడు ఆయన. 4వ ఆయన పైనుంచి కిందకి రానే వచ్చాడు. యేసయ్య నీకోసం ఎప్పుడు ముందే ఉంటాడు ఆయన, అంతే. హీ ఈజ్ దేర్ ఆల్వేస్ బిఫోర్ యు ఎంటర్ ఇన్ టు ద ట్రబుల్. ఆయన నీవు సమస్యలోకి వెళ్తున్నావు అనే దానికి ముందే అక్కడ ఉంటాడు ఆయన, అంతే. ఆయన ఉంటాడు అంతే. కాబట్టి మనం దేని గురించి కూడా అసలు చింతించబడకూడదు. దేవా నీవు ఉన్నావు చాలా నాకు. ఆయన లేకపోతే క్షణం కూడా మనం బ్రతకలేము. ఆయన లేకపోతే మనం క్షణం కూడా బ్రతకలేము. ఆయన దూతలను కేటాయించాడు, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసం, నీ ఊరి కోసం, నీ దేశం కోసం దూతలు కేటాయించబడ్డారు, గుర్తుపెట్టుకోనండి. ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది దూతలు ఉంటారా ఉండరా? అంటే ఒక బజార్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది దూతలు ఉంటారు, తిరుగుతూ ఉంటారు, వాళ్ళ గస్తీ కొడతా ఉంటారు, అటు ఇటు తిరిగి. ఒక ఏరియాలో ఎక్కువ మంది పోలీసులు ఉంటే భద్రత ఎక్కువ ఉన్నట్టేనా కాదా? ఎక్కువ మంది పోలీసులు ఉంటే ఎక్కువ భద్రత ఉన్నట్టు. ఆ మధ్యకాలంలో ఇక్కడ జగన్ గారు వస్తే ఎక్కువ బందోబస్తు పెట్టారా పెట్టలేదా? ఎక్కువ బందోబస్తు. సీఎం వస్తుంటే ఇంకా ఎక్కువ బందోబస్తు పెడతారు కదా, ఎక్కువ బందోబస్తు. అంటే ఒక ఏరియాలో మనం ఏం ప్రార్థన చేయాలంటే ఎక్కువ మంది దూతలు కావాలయా ఈ బజార్లో, ఈ ఊరిలో ఎక్కువ మంది దూతలు కావాలి ప్రభా. అంటే అర్థమేంటి? ఎక్కువ మంది ఆత్మలు కావాలయా, ఎక్కువ మంది ఆత్మలు కావాలయా. నేను అంటాను, మీరు సేవకులుగా, నేను ఎప్పుడు సేవకులకు ఇచ్చే ఒక సలహా ఏమంటే, మీరున్న ఊరిలో ఎన్ని బజార్లు ఉన్నాయో మీకు తెలియాలి. మీరున్న ఊరిలో ఎన్ని బజార్లు ఉన్నాయో, ఏ గొంది ఎటువైపు ఉందో ఆ మ్యాప్ మొత్తం మీ కళ్ళ ముందు ఉండాలి. ఎందుకో తెలిసినా, మీరున్న ఊరిలో మీరు ప్రతి బజారు కనుక మీరు తిరుగుతూ ఉంటే మీతో పాటు ఎవరు తిరుగుతారు? దూత తిరుగుతాడా తిరగడా? మీతో పాటు ఆ దూత కూడా తిరుగుతాడా తిరగడా? మీరు ఎటుపోతే ఆయన దూత వస్తాడు కదా, సెక్యూరిటీ అంటే ఎటుపోతే అప్పుడు అటు వస్తాడు కదా. మీతో పాటు దూత ఆ ఊరంతా తిరుగుతూ ఉంటుంటే మీరు తిరిగిన బజార్లంతటికి భద్రత ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే, భద్రత ఉన్నట్టే. అది ఒక్కరు తిరిగితే, మరి 10 మంది తిరిగితే, 20 మంది తిరిగితే, 30 మంది తిరిగితే, ఒక 50 మంది, ఒక ఊరిలో ఒక 100 మంది తిరిగితే, ఒక ఊరిలో ఒక 200 మంది 300 మంది తిరుగుతుంటే అంతే. అందుకోసం మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ ఊరిలో ఎక్కువ మంది తిరిగే వాళ్ళని లేపండి అయ్యా, ఈ ఊరిలో ఎక్కువ నాతో మొదలు కావాలయ్యా, నేను తిరుగుతాను. అందుకోసమే మేము ఎప్పుడు ఎక్కడైనా ఏ ఊరు వెళ్ళినా కానీ ఆ ఊరు ఎట్లా ఉందో, ఆ ఊరిలో పరిస్థితులు ఏంటో మొత్తం తెలుసుకోవటానికి మ్యాక్సిమం నేను ఏ ప్రాంతంకి వెళ్ళినా ఆ ముందు బజార్లు మొత్తం తిరిగి ప్రార్థన చేస్తాను. ఒకసారి ఒక నర్సరావుపేటలో రెడ్డి నగర్ అని ఆ చోట ఉన్నాము మేము. బజార్లు తిరుగుతూ ఉంటుంటే ఒక ఆయన వచ్చి, ఏంటి అబ్బాయి తిరుగుతున్నారు అన్నాడు. ఏం లేదులేండి, మేము మామూలుగా ప్రార్థన చేసుకుని తిరుగుతున్నామంటే అంత దూరం వెళ్ళి నిలబడి చూస్తున్నాడు. వీళ్ళు ఏంద్రే ఏమన్నా నైట్ దొంగతనానికి ఏమన్నా వచ్చారా అని. నేను ఇంకొక ఆయన, ఇద్దరు నిజం సత్యం, ఇద్దరం తిరుగుతూ ఉన్నాం. అంత దూరం పోయి చూశాడు. మళ్ళీ మేము అడిగిపోయి మళ్ళీ అదే బజారు, ఏంది మళ్ళీ ఇటు వస్తున్నారు ఏంది అంటున్నాడు. ఏం లేదులేండి ప్రార్థన చేసుకుంటే వెళ్తాం. ప్రార్థననా లేకపోతే ఏమన్నా ఉందా అంటున్నాడు. నైట్ అప్పుడు 8 ఏమో అయింది. ఓకే, ప్రార్థననా ఏమైనా ఉందా అంటున్నాడు. చూడండి, వాళ్ళ భయం వాళ్ళది. పెద్ద ఇల్లు చూడటానికి, పెద్ద డాబా, అది 1, 2, 3 స్టేర్లు ఉంది. అది ఈడేమన్నా కన్నం వేయడానికి వచ్చాడు అనుకుంటున్నాడు ఆయన. నైట్ కన్నం వేయటానికి ఎటువైపు నుంచి దిగితే ఎటువైపు నుంచి వెళ్ళొచ్చు అని మనం ప్లాన్ గీసుకొని చూసుకోవడానికి ముందే వచ్చామనుకుంటున్నాడు ఆయన. ఓకే, వాళ్ళ అట్లా అనుకుంటున్నారు. కానీ మనము ఆ వీధులు, ఆ బజార్లు తిరిగేసేసి మనం ప్రార్థన చేయటం ఎంత అవసరమో. ఆ వీధుల్లో తిరిగితే, ఆ బజార్లలో తిరిగితే మన పాదాల ధూళి ఉంది చూడండి, ఆ ధూళి ఒకరోజు సాక్ష్యం ఇస్తుంది. ఆ ఊర్లో ఒకవేళ వాళ్ళు మనం తిరగటానికి బహిరంగ ప్రకటించడానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ తిరగటానికి ఎవరైనా అబ్జెక్షన్ పెడతారా? తిరగటానికి అబ్జెక్షన్ పెడతారు. ఏంటబ్బాయి మా బజార్లో తిరుగుతున్నాం అంటారా? ఎవరైనా అనరు. కాబట్టి ప్రార్థన చేసేటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి దూతల గురించి వచ్చింది, ఆ మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, రైట్. చూడండి, అక్కడ ఆ దూతలు ఏం చేస్తుంటారంటే కాపాడుతూ ఉంటారు.
కొన్ని దేశాల మీద దేవుడు తన దూతలను ఉంచుతాడు. ఏ దేశపు ప్రధానులైతే, ఏ దేశపు నాయకులైతే దేవుని భయము భక్తి కలిగి ఉంటారో ఆ దేశముల నాయకులకు దేవుని దూత ఆల్రెడీ కేటాయించబడతాడు. కాబట్టి ఆ దేశములకు దేవుడు ప్రత్యేకమైన దూతలను కేటాయిస్తాడు. పారసీక దేశం మీద సాతాను దూతలు ఉన్నారు. అందుకోసమే దానియేలు ప్రార్థన చేస్తుంటే అక్కడ వాక్యంలో ఉంటుంది, అయ్యా నీ ప్రార్థన వినబడింది, అయితే నేను బయలుదేరాను, 21 రోజులు నన్ను ఆటంకపరిచాడు ఈ పారసీక దేశ రాజ్యాల అధిపతి అని ఉంటుంది. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ అధ్యాయం రెండిట్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. దయచేసి చూడండి ఒక్కసారి ఆ మాట. పదవ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను. దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఎవరు మాట్లాడుతున్నారు? దూత. దేవుని దూత మాట్లాడుతున్నాడు. నీవు బహుప్రియుడవు దానియేలు, కాబట్టి నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడవద్దు, నీవు తెలుసుకున్న వలన నీ మనసు అప్పగించి నీ దేవుని ఎదుట నేను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలబడుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ దూత ఏమంటున్నాడంటే, నేను అసలు ముందే పంపబడ్డానయ్యా, అయితే నన్ను పారసీకుల రాజ్యాధిపతి నన్ను ఎదిరిస్తున్నాడు అన్నాడు. పారసీకుల రాజ్యాధిపతి ఎదిరించాడంటే దేశాల మీద దూతలు ఉంటారు. గుర్తుపెట్టుకోనండి, మనము బంధించాల్సింది ముందు ఆ దూతలను బంధించాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆ దూతలను దేవుడు బంధించేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ ఊరిలోకి వెళ్తున్నామయ్యా, ఈ ఊరి దూతలు ఉంటారు, ఈ ఊరికి అడ్డగించే దూతలు ఉంటారు ప్రభా, వాళ్ళని మీరు బంధించండి అయ్యా. అందుకోసం యేసుప్రభు వారు ఒక పర్యాయం ఏమని చెప్తారంటే, ఇదిగో ఒకడు ఒక ఇంటిని దోచుకోవాలంటే ముందు ఆ ఇంటి యజమాని ఏం చేయాలి? కట్టేయాలంటాడు కదా. బంధించాలంటే కట్టేస్తేనేగా. ఆ ఇంటి యజమాని ఆ మొకరానికో లేకపోతే గేటుకు దేనికో కట్టేసే కానీ అప్పుడు ఆ ఇంట్లో అన్నీ తీసుకొని పోలేడు. ఆ ఇల్లు ఏంటి అంటే, ఈ ఊరు అనేది ఒక ఇల్లు అనుకుంటే ఊరిని కాస్తున్న దూతలు ఉన్నాయే అవి ఆ ఊరి యజమానులు అనుకోవాలి. ఆ ఊరిని కాస్తూ ఉంటాయి దూతలు. ఆ ఊరిని, నేను ఇక్కడ మాట్లాడేది ఆ దూతలు ఈ దయ్యపు దూతలు, చెడు దూతలు, సాతాను దూతలు. వాటిని, ఆ ఊరిని మనం స్వాధీనం చేసుకోవాలంటే ముందు ఎవరిని కట్టేయాలి? దూతలను కట్టేయాలి. దూతలను కట్టేయాలంటే మనం ఆషామాషికి వెళ్తే కుదరదు. ఎట్లా వెళ్ళాలి? ప్రార్థనతో వెళ్ళాలి. ప్రార్థన 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 ప్రార్థన. అందుకోసం చాలా ప్రార్థన అవసరం. మీటింగ్లు పెట్టాలంటే చాలా సమయం మనం అన్నిటి గురించి ఆలోచిస్తాం, కానీ ప్రార్థన గురించి తక్కువ ఆలోచిస్తాం. ఎక్కువ ప్రార్థన చేసే ఒక టీం ఎప్పుడూ ఉండాలి. ప్రార్థన సపోర్ట్ చేసే టీం ఉండాలి. యేసన్న గారికి మంచి ప్రార్థన సపోర్ట్ చేసే మేరీ అక్క టీం ఉండేది. బిల్లీ గ్రహం గారు చెప్తారు, ఏమండి ఎంత ప్రభావితంగా మీ మాటలు, సాదాసీదా మాటలు ఆయన వాడేది. సింపుల్ వర్డ్స్, చాలా సింపుల్ వర్డ్స్ వాడతారు ఆ మెసేజ్లో. కానీ ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తే, ఎవరైనా ప్రభువుని అంగీకరించే వాళ్ళు ఉంటే ముందుకు రండి అంటే 1000 మంది వచ్చేస్తారు. 1000 మంది అట్లా క్యూ కడతారు. 1000 మంది. ఏమండి ఎంత ప్రభావితంగా ఉండటానికి కారణం ఏంటి అంటే, ప్రార్థన టీం ఉంది ఆయనకు. ప్రార్థన 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 అని 3 విషయాలు చెప్తాడు. 3 విషయాలు: ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనము ఎక్కువ ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి దూతలు ఎప్పుడు, ఇక్కడ చూడండి, దానియేలు దగ్గరికి దూతను పంపిస్తే ఆ దూతను ఎవరు అడ్డగిస్తున్నాడు? పారసీక దేశముల అధిపతి. వాడు బలంగా ఉన్నాడు. అప్పుడు మిఖాయేలు రావాల్సి వచ్చేసింది. మిఖాయేలు ఉన్న దూతల్లో హైయెస్ట్ అనమాట. అంటే ఇంకా ఆయన వచ్చాడంటే, కత్తి తీసాడంటే ఇంకెవడు నిలబడటానికి లేదు. మిఖాయేలు అంత గ్రేట్ అనమాట. యుద్ధాలు చేసే దూత అనమాట మిఖాయేలు.
ఓకే, నయమాన్ గనక సిరియా దేశంలో గనక ఆయన ఎటు వెళ్ళినా కానీ అన్నిటికీ జయమే కదా. అట్లానే మిఖాయిలు ఎటు వెళ్తాడా? మిఖాయిలు వెళ్తే ఇంకా ఏ దేశాలు కాదు, రష్యా రాని, చైనా రాని, జపాన్ మొత్తం రాని అన్నీ వచ్చినా కానీ మిఖాయిలు ఒక్కడొక పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఇంక మొత్తం ఎన్ని దేశాలు ఎన్ని బాంబులు ఉన్నా ఆ బాంబులు ఏం పనిచేయవు. మిఖాయిలు ఉన్నాడు మన పక్కన. ఎవరున్నారు? మన పక్కన మిఖాయిలు ఉన్నాడు. మిఖాయిలను పంపించే మన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మిఖాయిలను పంపించే మన దేవుడు ఉన్నాడు. సార్వభౌమ అధికారి అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అది. కాబట్టి ఆ దూతలు అట్లా వారిని కాస్తూ ఉంటారనమాట. నిన్ను నన్ను కూడా కాసే దూతలు ఉన్నారు. ఓకే, కాబట్టి ప్రత్యక్ష గుడారం గురించి అది ఓవరాల్గా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటివి ఎంటర్ కాగానే దహన బలిపీఠము, ఆ తర్వాత రెండోది గంగాలము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగానే రైట్ సైడ్లో సముఖపు రొట్టెల బల్ల, లెఫ్ట్ సైడ్లో దీపస్తంభము, ఫ్రంట్గా ఆ తెరకు ముందు ధూపవేదిక. ధూపవేదిక దాటి అవతలకి వెళ్ళేది కేవలము ప్రధాన యాజకుడే. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఆయన తన కోసం, తన పాపాల పరిహారం కోసం, ఇశ్రాయేలీ జాతి ప్రజల యొక్క పాప పరిహారం కోసం రక్తం తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూపించానే ఆ యొక్క మందసపు పెట్టె మీద ఆ రక్తం అట్లా చిలికించి పాప పరిహారం కోసం క్షమాపణ వేడుకొని ఇశ్రాయేలీ జాతి అంతటి కోసం ఆ రోజున ప్రాయశ్చిత్తం చేసి వస్తాడు. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరగటం వద్దు అని మన ప్రధాన యాజకుడైన యేసుప్రభు వచ్చి ఒక్కసారే ఒకే ఒక్క బలి, అది కూడా పర్ఫెక్ట్ బలి. ద పర్ఫెక్ట్ అంటే ఆయన బలి, ఆయన ప్రాణము అర్పించటం ద్వారా నో మోర్ నీడెడ్ ఎనీ మోర్ సాక్రిఫైస్, నో నీడ్ ఎనీ మోర్ సాక్రిఫైస్. ఇంక ఏ బలి అవసరము లేకుండా పోయింది. ఈరోజు మనం బలులేమీ అర్పించాల్సిన అవసరం లేదు. మనం అర్పించే బలులర్పణలు యెహోవా బలులు అంటే ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఓకే, అది లేవీకాండం గురించి ఓవరాల్గా చెప్పాలనుకున్నాము. అయిపోయింది. ఏమైనా డౌట్లు ఉంటే తర్వాత అయినా అడగండి, ఇప్పుడైనా అడగండి, ముందుకెళ్తున్నాం. తర్వాత సంఖ్యాకాండం. లేవీకాండం ఎక్కడున్నప్పుడు జరిగిందని వింటున్నాము? సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు. ఎక్కడున్నారు వాళ్ళు? సీనాయి కొండ దగ్గర ఉన్నారు. ఒక నెల సీనాయి కొండ దగ్గర ఒక్క నెల ఉన్నారు. ఆ ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత సీనాయి కొండ దగ్గరకు వచ్చి ఒక్క నెల ఉన్నారు. ఆ తర్వాత ఇంకా దేవుడు అంటాడు, ఇంకా మీరు బయలుదేరవచ్చు, ఈ నెల అయిపోయిన తర్వాత మీరు బయలుదేరవచ్చు అని చెప్పేసి ఆయన ప్రజలతో ఆయన సెలవిస్తాడు. అప్పుడు వాళ్ళు ప్రయాణం మొదలవుతుంది. ఒక్కసారి దయచేసి సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండం బైబిల్ ఓపెన్ చేయండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. సంఖ్యాకాండము బైబిలు టెక్స్ట్ బుక్. బైబిల్లో ముందుగా సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనం. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారములో దేవుడైన యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి పితరుల కుటుంబములను బట్టి వారి పెద్దల చొప్పున మగవారిని అందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీలో సైన్యముగా వెళ్ళి వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ సేనలను బట్టి నీవు అహరోను లెక్కించాలి. ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండాలి. ఇప్పుడు జనాభా సంఖ్య మగవారినే లెక్క వేయమంటున్నాడు. ఎందుకని మగవారిని లెక్క? ఈ మధ్యకాలంలో ఒక ఫెమినిజం అనేటువంటి ఒక మూమెంట్ వచ్చింది. ఫెమినిస్ట్ మూమెంట్ అని. ఫెమినిస్ట్ మూమెంట్ అంటే ఏంటంటే, బైబుల్ ఎక్కడ చూసినా పురుషుల ఆధిక్యత ఎక్కువైంది, ఇదేం మంచిది కాదు అని ఒక మూమెంట్ తీసుకొచ్చారు కొంతమంది. పురుషులు చెప్పేది ఏంది, మనం చెప్పకూడదా, మనం పాస్టర్లుగా ఉండకూడదా, మనం సంఘాలు నడిపించకూడదా అని చెప్పేసి ఒక మూమెంట్ అట్లా తీసుకొచ్చారు. అందుకోసమని దేవుడు పురుషుడిగానే ఉండాలి, నా స్త్రీగానే ఉండకూడదా, అట్లాంటి అంత తీవ్రంగా కూడా వెళ్ళే ప్రమాదం ఏర్పడింది. కొన్ని మూమెంట్స్, వాటిని కల్ట్స్ అంటారు. కల్ట్స్ అంటే విపరీత బోధలు అంటారు. జాగ్రత్తగా ఉండాల. ఎందుకు పురుషులు లెక్క వేయమన్నాడు దేవుడు? స్త్రీల లెక్క ఎందుకు వేయకూడదు? ఆలోచించారు ఎప్పుడైనా?
పురుషుల లెక్క ఎందుకు? 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు కేవలం ఎంతమంది ఉన్నారు? పురుషుల లెక్క 5,000 కదా. ఎందుకన్నా స్త్రీలు వేయలా, పిల్లలు వేయలా? ఎందుకు పురుషులనే లెక్కేస్తున్నారు? స్త్రీలను పిల్లల్ని ఎందుకు వేయట్లేదు? ఇక్కడ 20 సంవత్సరాల పై వారినే లెక్కేయమంటున్నాడు. ఎక్కడ కూడా మనం చూస్తే 20 సంవత్సరాల పై వారినే లెక్కేయండి అంటున్నారు. అది కూడా ఎవరిని లెక్కేయమంటున్నాడు? పురుషుని లెక్కేయమంటున్నాడు. దేవుడు నాకు ఇన్ని సంవత్సరాల నేను అర్థం చేసుకుంది, నా స్టడీ మొత్తం అర్థం చేసుకుంది, సత్యం చెబుతున్నాను, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఏమంటే దేవుడు స్త్రీకి చాలా చాలా మరుగుగా ఉండే చోటిచ్చాడు. అంటే దేవుడు స్త్రీకి చాలా భద్రమైన చోటిచ్చాడు. నీవు దాగి ఉంటే నీకు క్షేమమమ్మా అన్నాడు దేవుడు. పాత నిబంధన అంతట్లో ఈ రోజు వరకు కూడా ముఖ్యులైనటువంటి వాళ్ళ భార్యల పేర్లు, నోవహు భార్య పేరు ఎవరికైనా తెలుసా? మరి అందరికీ అసలు ఆదిమాత, ఒక రకంగా చెప్పాలంటే ఆదిమాత అనొచ్చు కదా. జలప్రళయం తర్వాత ఇంకా ఆమెగా, అవునా కాదా? జలప్రళయంకు ముందు ఆదాము హవ్వలు, కానీ జలప్రళయం తర్వాత నోవహు భార్య, కొడుకులు 3 ఉన్నారు. ఆ భార్యల పేర్లు రాశారా? వాళ్ళ పేర్లు కూడా రాయలేదు. ఎందుకో మీరు చూస్తే యేసుప్రభు వారిని వెంబడించిన అనేక మంది స్త్రీలు ఉన్నారు కూడా అని రాశారు కదా. వాళ్ళ పేర్లు రాశారా? పేర్లు రాయాలా. చాలా చోట్ల మీరు గమనిస్తే సంఘము స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మందిరాలు, ఆ నాయకులు నడిపించినటువంటి మందిరాలు, వాళ్ళ పేర్లు రాశారు కానీ వాళ్ళ భార్యల పేర్లు రాయాల. ఎందుకు అంటే దేవుడు మొదట నుండి కూడా నాకు ఇన్ని సంవత్సరాల బైబుల్ స్టడీస్లో నేను అర్థం చేసుకున్నది, నాకు అర్థమైంది, దైవజనుల ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే స్త్రీకి చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి భద్రతతో కూడిన స్థలం ఇచ్చాడు దేవుడు. స్త్రీ బయటికి పోవటము, బయట కనపడటము అది మంచిది కాదు. స్త్రీ ఎప్పుడు పురుషుని వెనక ఉండటము ఆమెకి ఎప్పుడూ క్షేమకరము అని దేవుడు రాసిపెట్టాడు. చూడండి, అక్కడ లెక్కించేటప్పుడు పురుషులు లెక్క వేయండి అంటే అర్థమైందంటే, ఒక పురుషుని లెక్క వేసాడంటే ఆటోమేటిక్గా ఆ ఇల్లు అంతా వచ్చినట్టే. ఫలాని సుబ్బారావు కుటుంబము అని రాశారనుకోండి, సుబ్బారావు కుటుంబం అంటే ఏమొస్తుంది? నాకున్నటువంటి నా భార్య, నా పిల్లలు, వాళ్ళందరూ వచ్చేస్తారు. ఓకే, ఇక్కడ 20 సంవత్సరాల పైబడిన వారిని లెక్క వేస్తే అక్కడ మీరు చూస్తే లెక్కలు వేస్తారు. మొత్తం లెక్కలు ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇందాక లేవి కాండం వరకు ఆరాధన చేస్తూ ఉన్నారు. నిర్గమాకాండంలో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎందుకు లెక్కలు వేయాలంటే యుద్ధానికి ఎంతమంది పోగలరు వాళ్ళ మొత్తాన్ని లెక్కలే అంటున్నాడు. 20 సంవత్సరాల పైబడిన వారిని చూడండి అక్కడ. ఓకే, 20 సంవత్సరాల పైబడిన వారిని వరుసన వాళ్ళ లెక్కలు వేస్తూ ఉంటారు. ఆ లెక్కలు అనేటువంటివి మనకి ఈ సంఖ్యాకాండంలో లెక్కలు వేయటం, సంఖ్య అంటే నంబర్స్ అనేటువంటిది 2 సార్లు ఇక్కడ ఈ మొదట్లో ఉంటుంది, ప్లస్ 26వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తాన్ని లెక్కలు వేస్తారా? ఇక్కడ లెక్కలు వేస్తే చివరికి తేలిన వారి లెక్క మనకు దొరుకుతుంది 6 లక్షల చిల్లర. ఓన్లీ యుద్ధానికి పోగలిగిన మగవాళ్ళే 20 సంవత్సరాల పైబడిన వారి లెక్కే అది. 20 సంవత్సరాల పైబడిన వారి లెక్కే 6 లక్షల చిల్లర వస్తుంది. ఎన్నో వచనమంటే దయచేసి ఒక్క నిమిషం. 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. మొదటి అధ్యాయంలో ఎన్నో వచనంలో ఉందమ్మా? 46. చూడండి ఒకసారి. 6,03,550. 2వ అధ్యాయంలో కూడా 32వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. 2:32లో ఇశ్రాయేలులో తమ పితరుల కుటుంబముల ప్రకారం లెక్కింపబడిన వారు తమ సేనల చొప్పున తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. 6,03,550 మంది గోత్రాల వారీగా. ఓకే, గోత్రాల వారీగా ఆయన మొత్తాన్ని లెక్కిస్తారు. వీళ్ళంతా యుద్ధానికి పోదగినటువంటి వారు. ఎనివే రైట్. ఇప్పుడు ఇది సీనాయి దగ్గర ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు లెక్కలు వెయ్యి అంటున్నాడు. సంఖ్యాకాండంలో స్టార్టింగ్లో మనం ఉన్నాం. ఇప్పుడు జస్ట్ టెక్స్ట్ బుక్లోకి రండి. సంఖ్యాకాండం టెక్స్ట్ బుక్. ఇశ్రాయేలీల విశ్వాస విఫలము అని ఉంది.
ఇశ్రాయేలీలు విశ్వాసంలో విఫలమయ్యారనేటువంటి దాని స్టోరీ ఈ సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఎట్లా అంటే ఎప్పుడైతే దేవుడు లెక్కలు వేయించాడా, లెక్కలు వేయించిన తర్వాత ఎప్పుడైతే లెక్కలు వేశారో ఆ తర్వాత అంటాడు దేవుడు మోషేతో, అదిగో వేగు చూడటానికి దేశానికి కొంతమందిని పంపించు, గోత్రానికి ఒకరు చొప్పున లెక్కేసుకొని 12 గోత్రాలు కదా, 12 మందిని వేగు చూసి రమ్మని పంపించు అంటాడు. దేశాన్ని వేగు చూడటం స్పై అంటారు. వేగు చూడటం అంటే పోయి చూసి రావటం. పోయి చూసేస్తే తెలుస్తుంది ఎటు వెళ్ళాలా, ఎటువైపు నుండి వెళ్తే మనకు జయం వస్తుంది అంత తెలుస్తుంది. యుద్ధానికి వెళ్ళాలంటే ముందే చూసుకోవాలి కదా, ఎటువైపు నుండి వెళ్ళాలనేటువంటిది తెలుస్తుంది అని చెప్పేసి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళు వెళ్తారా, వెళ్ళి తిరిగి వస్తారు. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న పండ్లు అవన్నీ తీసుకొస్తారు. అయితే వచ్చినటువంటి ఆ 12 మందిలో 10 మంది రిపోర్ట్ ఏమంటారంటే, అయ్యా అక్కడంతా భూమి బాగుంది, సస్యశ్యామలంగా ఉంది, ఫలభరితమైన భూమి, చక్కని నీళ్లు కూడా ఉన్నాయి, కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, అంతా బాగుంది, అంత ఫలభరితమైనటువంటి పండ్లేంటి, అంత పాలు తిన్నలు ప్రవిన్స్ దేశంలాగా ఉంది. కానీ జనం మటుకు ఒక్కసారి రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళని మాత్రం మనం తట్టుకోలేము, మనం జయించలేమంటారు. ఈ 10 మంది రిపోర్ట్ అది. 10 మంది ఎప్పుడైతే ఆ రిపోర్ట్ ఇస్తారో మిగిలిన 2 మాత్రం నో 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 అట్లా అనవద్దు మీరు, అది కాదు, కరెక్ట్ కాదు, దేవుడు ఇస్తాడు మనకు. ఎందుకంటే మనల్ని అరణ్యంలోంచి ఇప్పుడు దాకా నడిపించాడు. సంవత్సరం అయింది మనం బయలుదేరి వచ్చేసేసి, ఇప్పటికే సంవత్సరం అయింది. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని పోషించలా, ఎర్ర సముద్రం దాటించలా, ఐగుప్తు సైన్యం మొత్తం ముంచివేయాలా, వాళ్ళంతా మన ముందు నిలవలేరు అని చెప్పేసి అక్కడ ఎఫ్రాయిము గోత్రీకుడైనటువంటి యెహోషువ, అదే రీతిగా యోధా గోత్రీకుడైనటువంటి కాలేబు, ఈ యెహోషువ కాలేబులు ఇద్దరు ఏమంటారంటే దేవుడు ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు నిలబడతారు. వాళ్ళిద్దరు నిలబడి ఆ రోజున బట్టలు జింపుకొని మరీ చెప్తారు జనానికి. బట్టలు జింపుకోవటం అంటే అర్థమైందో తెలిసిన, మా మాట వినండి ప్లీజ్, మా మాట వినండి, వాళ్ళ మాట వినొద్దు, మా మాట వినండి అని. కానీ జనం ఎవరి మాట విన్నారో తెలిసిన? 10 మంది మాట విన్నారు. ఎప్పుడు మెజారిటీ ఒకడంట పాపం గొర్రెపిల్లను మేకపిల్లను పట్టుకొని పోతున్నాడంట, దారిలో ఒకడు కనపడి, ఇదంతా స్టోరీ మీకు తెలిసిందేగా, 4-5 ఏందిరా కుక్కను పట్టకపోతున్నావు అని అనేసరికి ఇదేంది కుక్కలాగానే అనుకుంటే అందరూ ఇంతమంది అన్నారు, కుక్క అన్నారు, నేనేదో మేకపిల్లను పట్టుకుపోతున్నట్టు అనుకుంటున్నాను, 4 చూసి 10 మంది చూసి కుక్క అనేసరికి నేనేం పొరపాటు పడిన వాడు వదిలిపెట్టిపోయాడట. ఇది కుక్క ఎందుకు నాకు వెళ్ళిపో అని వదిలిపెట్టిపోయాడట. ఎక్కువ మెజారిటీ ఎటువైపు వెళ్తున్నారు? మెజారిటీ ఎటువైపు వెళ్తున్నారు ఈ రోజున? మెజారిటీ వెళ్తున్నారని మనం కూడా అటు వెళ్ళొచ్చా? మెజారిటీ సాక్ష్యం ఇచ్చారని, 10 మంది సాక్ష్యం ఇచ్చారని ఇశ్రాయేలీలు ఆ 10 మంది మాట వింటే అక్కడ దేవుడు ఏం చేశాడంటే మిమ్మల్ని అరణ్యంలోనే రాలిపెట్టేట్టు చేస్తా అన్నాడు. ఆయన భలే కోప్పడ్డాడు. తీసుకొచ్చాడు, గద్ద రెక్కల మీద ఎత్తుకొని వచ్చానే మిమ్మల్ని, నేను ఆ దేశానికి తీసుకుపోదామని, మిమ్మల్ని ఆ దేశం తీసుకుపోదామని నేను తీసుకొస్తే మీరు ఇన్ని అద్భుతాలు చూశారే, ఇన్ని ఆశ్చర్యాలు చూశారే, ఇంకా నమ్మకపోతే మిమ్మల్ని తీసుకుపోయి ఆ వాగ్దాన దేశంలో పెడితే మీ అవిశ్వాసం వల్ల మీ పిల్లలు కూడా అవిశ్వాసులు అయిపోరా? మిమ్మల్ని తీసుకుపోవటం నాకు మంచిదా అని చెప్పేసి మీరు ఈ 10 మంది మాట విని మేము వెళ్ళము, మమ్మల్ని ఎందుకు తీసుకుపోతావు, అక్కడెందుకు చంపుతావు, మేము ఎక్కడే చావనైనా వస్తాం కానీ మేము మాత్రం అక్కడికి వెళ్ళము అంటారు ఈ జనాంగం. అదంతా ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. అందుకోసమని దేవుడు ఏం చేశాడో తెలిసిన, ఈ అరణ్యంలో తిరగండి అబ్బాయి, ఇక్కడే చావండి అని అక్కడక్కడే తిప్పాడు. ఈ సంఖ్యాకాండం అంతా తిరుగులాటల పుస్తకం అంటారు దీన్ని. సంఖ్యాకాండం అంతా ఏముంది? తిరుగులాటల పుస్తకం అంటారు. ఇంక దీంట్లో మాత్రం అక్కడ తిరగటం అక్కడే చచ్చిపోతారు. మాత్రం మిరియాము అహరోనులు కూడా అక్కడే చచ్చిపోతారు. చివరికి మోషే కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించకుండానే చచ్చిపోతాడు. ఉదయుడు అంటున్నాడు, ఈ అవిశ్వాసులైన జనం చుట్టూ మనం తిరిగామా, మనం కూడా వాళ్ళతో పాటు అక్కడే తిరుగుతాంరా, అసలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోమంటాడు. పాపం మోషే ఎంత ఆశపడ్డాడు అంటారు? ఆశపడలేదా? వాగ్దాన దేశంలోకి నేను అడుగు పెడతా, నా పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు నడియాడిన ఆ దేశంలో నా కాలు మోపుతా,
ఆ మట్టిని నేను అట్లా చేతులతో పట్టుకుంటాను, ఆ ప్రాంతంలోకి వెళ్తాను, ఆ ప్రాంతంలో వెళ్తాను, అక్కడ ఉంటాను అనుకున్నాడా? కానీ మోషే కూడా వెళ్ళలేదు పాప. ఎనీవే రైట్, ముందుకు చూద్దాం. ఇశ్రాయేలీల విశ్వాసం విఫలం. రైట్, అక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో ఉన్నాను నేను, 57వ పేజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మొత్తం అధ్యాయాలు 36 అధ్యాయాల్లో 1 నుండి 10 అధ్యాయాలు. ఓకే, సంఖ్యాకాండము 57వ పేజీలో నేనున్నాను. 1 నుండి 10 అధ్యాయాలు ఉపదేశించటము, నిర్గమ జనాంగాన్ని సిద్ధం చేయటం, జనాభా లెక్కలేస్తారు అక్కడ, సాగిపోయే క్రమం అంటే బస చేయటం, మళ్ళీ బయలుదేరతారు. దేవుడు మేఘస్తంభం అగ్ని స్తంభాల ద్వారా నడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో వాళ్ళు జనాంగం ఓకే అక్కడ వేగు చుట్టానికి వెళ్తారు. వేగు చుట్టానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇందాక మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు వచ్చి బ్యాడ్ రిపోర్ట్ ఇస్తారు. కాదేష్ బర్నియా అనేది ఆ ప్రాంతం, అది కాదేష్ బర్నియా. ఆ ప్రాంతంలో దేవుడు తీర్పు పాతరం అంతా గతించిపోతుంది అని చెప్పాడు. 40 సంవత్సరాల ఎడారి సంచారమే. మిరియామ అహరోన్లు కూడా చచ్చిపోతారు. అక్కడే ఒక ఇత్తడి సర్పం పైకెత్తబడటం అనేటువంటివి కూడా మనం చూస్తాం. రైట్, ఇక్కడ చూస్తే ఆ తర్వాత భాగము అధ్యాయాలు 22 నుండి 36 వరకు కనాను జనాంగం సిద్ధపాటు, బిలాము అతని గాడిద, కొత్త జనాభా లెక్కలు, శాసనాలు, ఉపదేశాలు, కొత్త నాయకుడు యెహోషువ రావటం, ప్రారంభ విజయాలు మరియు దేశ విభజన చేయటం. అంటే ఈ సంఖ్యాకాండము చివరికల్లా మనం ఏం చూస్తామంటే రూబేను, గాదు, మనష్షే అనేటువంటి రూబేను గాదుకి 2 ఫుల్ గోత్రాలు, మనష్షేలో సగం గోత్రానికి స్వతంత్రించుకున్న భూమిని పంచేస్తారు. అప్పటికి మోషే ఉంటాడు. ఓకే, మోషే చనిపోయేది ద్వితీయోపదేశ కాండం చివరలో. కాబట్టి మోషే టైంలోనే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ లోపలికి వెళ్దాము. సంఖ్యాకాండంలో ఇంకొద్దిగా ముందుకెళ్తే కొన్ని విషయాలు తెల్లమవుతాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి దయచేసి. చూడండి, నెక్స్ట్ పేజీలోకి రండి. పేజీ నెంబర్ 58వ పేజీలోకి రండి. 58వ పేజీలో మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ మొదటి సిద్ధపాటు. ఆ సిద్ధపాటులో ఏముంది? జనాభా లెక్కలు వేశారు. ఇందాక చదివాం ఆ పాయింట్. 6,03,550 మంది మొదటిసారి లెక్కేసినప్పుడు. ఓకే, 6,03,550 మందిని ఆ లెక్కల్లో తేలారు. వాళ్ళంతా ప్రయాణమై ఎట్లా ప్రయాణం మొదలు పెట్టాలనో అనేటువంటిది దేవుడే అంటాడు. ఇదిగో మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు మీరు ఏ గోత్రాలు ఎటువైపు నడవాలా, బయలుదేరి వెళ్ళేటప్పుడు మందసం ఎక్కడ ఉండాలా, మందసాన్ని మోసే యాజకులు ఎక్కడ ఉండాలా, మళ్ళా ఎక్కడికైనా వెళ్తారా, ఒక ప్రాంతంలో ఆగుతారా, ఆగినప్పుడు మందసము లేకపోతే ప్రత్యక్ష గుడారం, ఇప్పుడు చూపించాను ఇందాక ఆ బుక్లో, ఆ ప్రత్యక్ష గుడారము ఎక్కడ వేయాలి, ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఏ గోత్రాలు ఉండాలి అనేటువంటి విషయాలన్నీ దేవుడు చెబుతూ ఉంటాడు. మీరు చూడండి జాగ్రత్తగా, అక్కడే ఉంటుంది చూడండి. ఓకే, ఒక్క నిమిషం. దాను అని ఉంది చూడండి, కింద రూబేన్ అని, ఎఫ్రాయిము, యోధా అని ఉంది చూడండి ఆ చార్టులో. పేజీ నెంబర్ 58 ఫాలో అవుతున్నారా? పేజీ నెంబర్ 58లో అక్కడ ఉంది, చూసారా? రైట్. ఓకే, ఇప్పుడు ఎక్కడంటే సంఖ్యాకాండము 2వ అధ్యాయంలోకి రండి బైబిల్లో. సంఖ్యాకాండము 2వ అధ్యాయము బైబిల్లో. సంఖ్యాకాండము 2వ అధ్యాయము. ఒకటో వచనం చదువుతున్నాను. యెహోవా మరియు దేవుడైన యెహోవా. మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు యేసు ప్రభు, యేసు అని ఉన్నప్పుడు యేసు ప్రభు అని చదవండి. యెహోవా అని ఉందనుకోండి, యెహోవాని సింగులర్గా చదవద్దు, దేవుడైనా అని పెట్టి చదవండి. అది గౌరవం. ఓకే, ఇది ఫాలో అవ్వండి దయచేసి. ఇశ్రాయేలీలు యెహోవాని పలకరు, వాళ్ళ నోటితో పలకరు. యెహోవా అనున్న దగ్గర అమ్మో పేరుని, దేవుని నామముని సింగులర్గా పిలవకూడదు. మా నాన్న పేరు అడిగితేనే ఏమని చెబుతాను నేను? మస్తానయ్య గారు అంటాను నేను. మా నాన్న పేరు ఎవరైనా అడిగితే మస్తానయ్య గారు అంటాను. తండ్రి పేరు, నా తండ్రి పేరునే మస్తానయ్య గారు అంటే మరి దేవుని పేరు సింగులర్గా వాడచ్చా? సింగులర్గా వాడకూడదు. అందుకోసం నేను ఎప్పుడు బైబిల్ చదివినా కానీ అక్కడ అట్లా ఉందనుకోండి, దేవుడైన యెహోవా, యేసు ప్రభు అని చదవాలి. ఓకే, మరియు దేవుడైన యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను.
ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల లెక్కల టీకములు పట్టుకొని తమ ధ్వజములు దిగాలి. వారు ప్రత్యక్ష గుడారముకు ఎదురుగా దాని చుట్టూ దిగాలి. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున పాలెము ధ్వజము గల తమ తమ సేనల చొప్పున దిగవాలి. అమ్మినాదు కుమారుని నయస్సోను యోధా కుమారులకు ప్రధానుడు, అతని సేన. ఆ తర్వాత 5వ వచనం, ఆ తర్వాత ఇస్సాకారు, ఆ తర్వాత జబూలూను గోత్రీకులు దిగాలి. ఈస్టు ఎవరెవరు ఉండాలి? ఈస్టు ఈ 3 గోత్రాలు. ఓకే, అక్కడే నేను బైబిల్లో ఉన్నవే చదువుతున్నాను. ఈస్ట్ వైపున ఆ 3 గోత్రాలు యోధా, ఇస్సాకారు, జబూలూను. యోధా, ఇస్సాకారు, జబూలూను. కొద్దిగా కెమెరా ఒక తిప్పండి. యోధా, ఇస్సాకారు, జబూలూను. చూడండి జాగ్రత్తగా. ప్రత్యక్ష గుడారం ఎప్పుడు వెళ్ళినా కానీ, ఇశ్రాయేలీలు ఎక్కడ వెళ్ళినా కానీ మ్యాప్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి. మ్యాప్లో ఎట్లా ఉంటుంది? ఇది ఈస్ట్, ఇది నార్త్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్, నార్త్కి ఆపోజిట్ సౌత్. యోధా ఈస్ట్, ఇస్సాకారు జబూలూను. ఇది రాసుకుంటే మంచిది. మీరు బైబిల్లో రాసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా అక్కడ సంఖ్యాకాండం. యోధా, ఇస్సాకారు, జబూలూను ఈస్ట్. ప్రత్యక్ష గుడారం వేస్తారా? యోధా, ఇస్సాకారు, జబూలూను. ఆ తర్వాత ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ వస్తే ఎఫ్రాయిము, మనస్సే. ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను. వాళ్ళకి ఆపోజిట్గా ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను. ఆ తర్వాత నార్త్లో చూస్తే దాను, ఆషేరు, నఫ్తాలి. దాను, ఆషేరు, నఫ్తాలి. తర్వాత సౌత్లో చూస్తే నార్త్లో వాళ్ళు సౌత్లో రూబేను, షిమియోను. రూబేను, షిమియోను, గాదు. ఓకే, ఇట్లా అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళి ప్రయాణం చేస్తుంటారా? ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో దేవుడు ఆపుతాడు. ఓకే, ఇక్కడ ఆగండ్రా అంటాడు, కొంతకాలం ఆగండ్రా అంటాడు. ఆ మేఘస్తంభం కదిలినప్పుడే వీళ్ళు ప్రయాణం చేస్తారు. మేఘం అట్లా కదిలిందనుకోండి, వాళ్ళు ప్రయాణం చేస్తారు. అరే మేఘం కదిలింది, మొత్తం చదువుకోండి. అందుకోసం వాళ్ళు టెంటుల్లో ఉన్నది. చదువుకోవటం అంటే ఇప్పటికప్పుడు చదువుకోవాలంటే టకటక ఏం చేయాలి? టకటక డేరా తీయాలి, మొత్తం సంకన పెట్టుకోవాలి. పిల్లగాడు పట్టుకునే పిల్లగాయ, పెద్దోడు పట్టుకునే పెద్ద, అందు పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇంక బయలుదేరాలి. మేఘం కదిలిందంటే ఇంక బయలుదేరాలి, అంతే. వాళ్ళ ప్రయాణం మళ్ళీ మేఘం ఆగిందనుకోండి, కొంత దూరం పోయిన తర్వాత మేఘం ఆగిందనుకోండి, మళ్ళీ ఇదే పొజిషను. తూర్పున ఉండాలి. తూర్పును కూడా స్టార్టింగ్లో చూడండి, రూబేన్ ఉన్నాడు. మీరు చూస్తే స్టార్టింగ్లో రూబేన్ ఉన్నాడు. అంటే యోధా స్టార్టింగ్లో యోధా ఉన్నాడు. యోధాకి ఏమిచ్చాడు దేవుడు? ఆధిక్యతనిచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు అని మాట్లాడుకున్నాం కదా. యోధాకి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. యోధా ఎవరి కొడుకు అంటే లేయా కొడుకు. యోధా లేయా కొడుకు. లేయా అయితే తిరస్కరించబడిన ఆమె, ముఖ్యంగా భర్త చేత. ఓకే, రాహేల్ చేత కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏమేమికే పిల్లలు పుడుతున్నారు, నాకేం పుడతలేదు, ఈ పిచ్చి పిచ్చుకుంది, దీనికి పిల్లలు ఎట్లా ఇస్తున్నాడు దేవుడు అనుకునేది. ఓకే, రాహేలు. కాబట్టి మరి యాకోబు అంతగా ప్రేమించాడు కదా. యాకోబు చాకరీ చేసింది మొత్తం రాహేలు కోసమే. మొదటి నుండి చాకరీ చేసింది రాహేలను చేసుకోవాలి, రాహేలను చేసుకోవాలి. అలాగా తిరస్కరించబడినటువంటి ఆమె గర్భంలో నుండి యోధా వస్తాడు. లేవి కూడా వచ్చింది లేయా గర్భంలో నుండే. యోధా, లేవీలు వాళ్ళిద్దరికి ప్రాముఖ్యమైనటువంటి యాజకత్వము, రాజరికం. చూడండి ఆ వంశము లేయాకే ఎంత ధన్యతో. చూడండి వాళ్ళకి ఆపోజిట్ ఎవరున్నారు? ఈ ముగ్గురు ఎవరు? వీళ్ళు ఎవరు వంశం? ఎవరి పిల్లలు? రాహేలు పిల్లలు. వీళ్ళు ముగ్గురు ఎఫ్రాయిము, మనస్సే, యోసేపు పిల్లలు, బెన్యామీను. ఓకే, రాహేలుకే వాళ్ళిద్దరు పుట్టింది. ఎఫ్రాయిం అంటే యోసేపు, బెన్యామీను రాహేలుకి పుట్టిన వాళ్ళు. కాబట్టి ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ప్రయాణం అట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ప్రయాణం అట్లా వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం ఆగుద్దో అక్కడ వాళ్ళు అది సెటిల్మెంట్ అనమాట. అక్కడ అట్లా సెటిల్ అవుతారు. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉన్నాను నేను. టెక్స్ట్ బుక్లో ఓకే, ప్రత్యక్ష గుడారము లేవీయులలో. ఓకే, ప్రత్యక్ష గుడారంలో లేవీయుల యొక్క స్థానము, వారు చేసే పనులన్నింటి గురించి 3-4 అధ్యాయాల్లో రాస్తాడు.
కహాతీయులకు ఏం పని, గెర్షోనీయులకు ఏం పని, మెరారీయులకు ఏం పని, ఎవరెవరు ఏ ఏ ఏ వస్తువులు మోయాలి, ఎవరెవరు మందిరంలో ఏ వస్తువులకు ఎవరి బాధ్యత, ప్రత్యక్ష గుడారంలో ఏం బాధ్యత, అతి పరిశుద్ధ స్థలంలో ఏం బాధ్యత అనేటువంటిది వాళ్ళ డ్యూటీలు అక్కడ వాళ్ళు ఏం చేయాలనేటువంటివి ఆ యాజకుల యొక్క. చూడండి ఒకసారి బైబిల్లోకి రండి దయచేసి. బైబిల్లో 3వ అధ్యాయంలో దయచేసి రండి. ఓకే రైట్. 3వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చూస్తే 27 నుండి చదువుతున్నాను. కహాతు వంశం ఏదనగా అమ్రీయుల వంశం, యెషాయుల వంశం, హెబ్రోనీయుల వంశము ఓకే మొదలుకొని ఇదంతా లెక్కేస్తున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే ఓకే మెరారీ వంశం ఏదనగా అంటాడు 33వ వచనం. మెరారీ వీళ్ళ పని ఇక్కడ ఏమంటాడంటే, కహాతీయుల వంశముల పితరుల ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడు ఎలీషాపాను మందసపు బల్ల, దీపవృక్షము, వేదికలు 31వ వచనం. ఓకే తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములను ఉపకరణములు అడ్డతెర కాపాడి దాని సమస్త సేవ జరపవలసిన వారు. కహాతీయుల పని అన్నమాట అక్కడ. ఓకే ఆ తర్వాత మెరారీయుల పని, ఆ తర్వాత గెర్షోనీయుల పని, వాళ్ళందరి పని అక్కడ దేవుడు చెప్తా ఉంటాడు అనమాట. గెర్షోనీయులని ముందు కూడా ఉంటుంది వాళ్ళ గురించి. కాబట్టి వాళ్లకు ఎవరెవరు ఏ పని చేయాలి అని అంటాడు. 4వ అధ్యాయంలోకి రండి దయచేసి. లేవీయులలో కహాతీయులను వారి వంశముల చొప్పున వారి పితరుల కుటుంబాల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్య వ్రాయించుము. పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారపు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసం కప్పి దాని మీద సముద్ర వస్త్రాల చర్మమైన కప్పును వేసి దాని మీద అంతయు అంటే అతి పరిశుద్ధ స్థలంలో పని వాళ్ళకు కహాతీయులకు. ఓకే వాళ్ళకి అతి పరిశుద్ధ స్థలంలో పని. ఎన్ని సంవత్సరాలు పైబడి చేయాలంటే, ఎన్ని సంవత్సరాలు దాటిన తర్వాత సేవ చేయాలి? 30 సంవత్సరాలు దాటాలి. యేసుప్రభు వారు పరిచర్య చేసినప్పుడు ఎంత వయసు? 30 ఏండ్లు కదా. అంటే యాజకత్వపు పని చేయటానికి కనీస వయసు ఎంత? 30 సంవత్సరాల పైబడి. కాబట్టి యేసుప్రభు వారు ఆ జీవితంలో కూడా 30 ఏండ్ల వరకు ఆయన ఏం పని చేశారు? ఇంట్లో పని చేశారు, ఇంటిని పెంచారు. ఇంటి అంటే తమ్ముళ్ళు వాళ్ళందరినీ భద్రత తీసుకున్నారు, వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకున్నాడు, తల్లికి ఎంతో సహకరించాడు. 30 ఏండ్లు ఎప్పుడైతే వచ్చిందో ఆయన బహిరంగంగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన 3.5 ఏండ్లే ఆయన బాగా అంత సువార్త పని చేసింది. కాబట్టి ఈ రెఫరెన్స్లు ఎందుకు చెప్తున్నామంటే అదంతా యేసుప్రభు వారితో లింక్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా. రైట్. గుడారంలో వాళ్ళు చేయాల్సిన అక్కడ చూస్తే మీరు ఆ అధ్యాయం అంతా కూడా వారిదిగో ఈ పని కహాతీయులు వాళ్ళకి, తర్వాత మెరారీయులు, ఆ తర్వాత గెర్షోనీయుల పని, వాళ్ళందరి పనుల గురించి చూడండి. 29వ వచనంలో దయచేసి 4వ అధ్యాయంలో 29 మెరారీయులు వారి వంశం ప్రకారం వారి పితరుల లెక్కించాలి. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు వారందరిని లెక్కించండి. వాళ్ళకి ఏం పని అంట చూడండి. 31 ప్రత్యక్ష గుడారంలో వారు చేయవలసిన పని అంతట్లో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దిమ్మలు, చుట్టుపక్కల ఉన్న ప్రాకార స్తంభములు, వాటి దిమ్మలు, వాటి మేకులు, తాళ్ళు, ఉపకరణములు అంతటిని మోసి కాపాడవలసి బరువులను, పేర్లను, వరుసను లెక్కించాలి. మెరారీయుల పని అది. ఆ తర్వాత గెర్షోనీయులు వారికి ఏమంటారు? 38 గెర్షోనీయులు వారి వంశముల చొప్పున అది అంత లెక్కేస్తాడు. 40 వచనం తమ కుటుంబముల చొప్పున వారు లెక్కించబడిన వారు 2600 మంది. మెరారీయుల వంశములో తమ పితరుల అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష కూడా సేవ చేయుటకు వారు చేరేవారు. వారి పని ఏంటి చూడండి. 45లో వారు మెరారీయుల వంశం లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషేతో పలికించిన మాటలను అహరోను లెక్కించిరి. మోషే అహరోనులు లెక్కించబడిన 30 ఏండ్లు మొదలుకొని వీరు ఏం కింద మాటలు ఏమైనా ఉందా కింద చూడండి. వీరేం పని? ప్రత్యక్ష గుడారాలు సేవయు మోతయు జరిగించు నిమిత్తం చేరు వారందరూ. వారిలో లెక్కించబడిన వారు 8580 మంది. వీళ్ళంతా మోత మోసే పని అన్నమాట వీరికి, గెర్షోనీయులకి. ఎనివే ముగ్గురు కహాతీయులు, మెరారీయులు, గెర్షోనీయులు. వీళ్ళు ముగ్గురి పని వాళ్ళ ముగ్గురికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక సేవ అన్నమాట. లేవి వంశంలో నుండి వచ్చినటువంటి వారు అది.
ఓకే, వారి యొక్క సేవను గురించి ఇస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే కుష్ఠరోగులు ఒకవేళ ఉంటే వాళ్ళ గురించినటువంటి పవిత్రపరిచే దాని గురించి, ఓకే, వాళ్ళ గురించి ఇస్తాడు. ఇది ఎందుకు అట్లా చెప్తున్నాడంటే జాగ్రత్తగా ఈ జనంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నాజీరు వ్రతం గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు 6వ అధ్యాయంలో. చూడండి, 6వ అధ్యాయంలో మోషేకి ఇలాగ సెలవిచ్చిన, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లను పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మొక్కుకొని తాను ప్రత్యేకించకుండా వాడు ద్రాక్షరసం మద్యం మానవలను, ద్రాక్షరసపు చిరకనైనా మద్యపు చిరకనైనా తాగవలదు, ఏ ద్రాక్షరసమైనా తాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లు తినకూడదు. ప్రత్యేకముగా ఉండు దినములన్నిట పచ్చికాయలే కానీ పై తోలే కానీ ద్రాక్షవల్లి పుట్టినది ఏది తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కునే దినములన్నింటిలో మంగళ కత్తి అతని తల మీదకి వేయకూడదు. అతడు యెహోవాకు తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనియాలి. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నింటిలో ఏ శవను ముట్టకూడదు. దేవునికి ఓకే మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరుడు చనిపోయినను వారిని బట్టి అతడు తాను అపవిత్రపరచుకొనవలదు. ప్రత్యేకంగా ఉండే దినములన్నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకంగా ఉండి వాడిని అపవిత్రపరచబడిన యెడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. ఓకే రైట్, ఇది నాజీరు వ్రతం గురించి. యేసుప్రభు వారు నాజీరు వ్రతం పాటించారా? యేసుప్రభు వారు నాజీరు వ్రతం పాటించారా? ఓ పాట ఉన్నది, వేరే దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏదైనా తప్పు ఉంది అంటే అది ఎవరైనా నేను తప్పుగానే చూపిస్తాను. యేసన్న గారు పాటలలో ఒక పాటలో నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే అని ఉంది. నాజీరు వ్రతము జీవితమంతయో అనుసరించినాడే ఉంది ఆ పాటలో. కానీ యేసు ప్రభు వారు నాజీరు వ్రతం పాటించలా. యేసు ప్రభు వారు ద్రాక్షరసం తాగారా తాగలేదా? కానా విందులోకి పోయారా? సుంకర్లతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, అంత ద్రాక్షరసం తాగుతున్నాడు అనే పరిచయల అదేగా వాదం. చనిపోయిన పాడలను ముట్టాడు యేసు ప్రభు వారు? ముట్టొచ్చా మరి నాజీరు వ్రతం చేసేవాళ్ళు? ముట్టకూడదు కదా. యేసు ప్రభు వారు నాజీరు వ్రతం చేయాల అంటే వేరే దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. యేసన్న గారు ఆ పదాలు కూర్చారు కానీ అది కరెక్ట్ కాదు దాంట్లో. అంటే ఆయనకు కొంత తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, కాబట్టి నాజీరు వ్రతం మటుకు యేసుప్రభు వారు చేయాల. నాజీరు వ్రతం ఎవరు చేశారంటే బాప్తిస్మిచ్చి యోహాను చేశాడు. బాప్తిస్మిచ్చి యోహాను అడవి తేనె తిన్నాడు, అడవిలో ఉండే మిడతలే తిన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను అడవిలో ప్రత్యేకంగా ఉన్నాడు. నాజీరు వ్రతము సంసోను చేయాలని నాజీరు వ్రతం కోసం తల్లిదండ్రులు మొక్కుకున్నారు. కానీ సంసోను నాజీరు వ్రతంలో ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఈ విషయంలో నన్ను దయచేసి ఆయన్నే ప్రశ్నించేవాడువా అని నన్ను అపార్థం చేసుకోవద్దు. ఉన్న విషయం చెప్తున్నాను, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అది. యేసుప్రభు వారు నాజీరు వ్రతం చేయాల. మరి నజరేయుడు అన్నారు కదండి, నాజీరు వ్రతం చేస్తేనేగా నజరేయుడు అని కొంతమంది అంటారు. నో, ఆయన నజరేతులో పెరిగాడు. నజరేతు అనే ఊరిలో పెరిగాడు కాబట్టి నజరేయుడు అన్నారు. ఓకే, నజరేయుడు అన్నది నాజీరు వ్రతాన్ని బట్టి కాదు, నజరేతులో పెరిగాడు కాబట్టి. అందుకోసమే అక్కడ ఎవరు యోహాను సువార్తలో ఉంటుంది, ఫిలిప్ నతనీయేలు అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటాడు. నజరేతుకు ఆ రోజుల్లో మంచి పేరు లేదు. నజరేత్ అంటే ఒక బ్యాడ్ ఊరు అన్నమాట. ఆ ఊరు ఈ దానికి చెడ్డ పేరుంది. ఓకే, సినిమాలలో కూడా ఆ ఊరిని చెడ్డగా మాట్లాడుతుంటుంటారు, ఒక రకంగా మాట్లాడుతుంటారు.
కొన్ని కొన్ని ఊర్లు చెడ్డ పేర్లు ఉంటాయి. కొన్ని కొన్ని ఊర్ల పేర్లు చెప్తే అబ్బో ఆ ఊరు దొంగలకు ప్రసిద్ధిరా అంటారు. కొన్ని కొన్ని ఊర్లు చెప్తే ఆ ఊరు కళ్ళుకు ప్రసిద్ధిరా అంటారు. కొన్ని కొన్ని ఊర్లు పేర్లు చెప్తే ఆ ఊరు సారాయికి ప్రసిద్ధిరా అంటారు. కొన్ని ఊర్లు అట్లా చెడ్డ పేరుతో ఉండే ఆ రోజుల్లో. నజరేతులో ఎందుకు చెడ్డ పేరు ఉందంటే హైవే మీద ఉంటుంది నజరేతు. హైవే మీద ఉన్న నజరేతులో ఈ భటులు ఉన్నారు చూడండి, ఈ సెక్యూరిటీ. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో హైవేల మీద సెక్యూరిటీ ఎక్కువ ఉండేది. అప్పుడు మీకు ఒక విషయం నేను వస్తుంది, ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్లో వస్తుంది, పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో వస్తుంది. హైవేస్ మీద సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే సెక్యూర్డ్ పోస్టులు ఉంటాయి చూడండి, అంటే సెక్యూరిటీ పోస్టులు ఉంటాయి, అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ సింగిల్గా ఉంటారు కదా, వాళ్ళన్నీ నీచమైన పనులన్నీ చేస్తుంటారు రాత్రులందు. అందుకోసం నజరేతు హైవేలో ఉంది కాబట్టి నజరేతులో ఆ రకమైన లేడీస్ ఉంటారని, అట్లాంటి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారని నజరేతుకు బ్యాడ్ పేరుంది. నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అన్నది అందుకుని అతని ఏలు. అందుకోసం యేసుప్రభు వారు వచ్చి నీవు యథార్థవంతుడవు, కల్మషం ఏం లేకుండా ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి యేసుప్రభు వారు నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నది. కాబట్టి నజరేయుడు అన్నది నజరేతులో పెరిగినందుకు ఆయన్ని నజరేయుడు అన్నది. ఓకే, నాజీరు వ్రతము ఆయన చేయలేదు. రైట్. 6వ అధ్యాయం అంతా నాజీరు వ్రతం గురించి. ఆ తర్వాత 7వ అధ్యాయంలో యాజకులు వారి యొక్క దీవెనలు, ఆ 12 గోత్రాలు వాళ్ళ అర్పణలు, 12 రోజులు గోత్రాల అర్పణలు, గోత్రాలు ఎట్లా అర్పణలు చేయాలి, ఓకే, ఆ గోత్రాలకు అర్పణలను గురించి 7వ అధ్యాయం వాటిల్లో మాట్లాడతాడు. నేను అన్ని అధ్యాయాలకు వెళ్ళట్లేదండి, కొన్ని ప్రాముఖ్యమైన అధ్యాయాల్లోనే వెళ్తా ఉన్నాను. ఓకే. ఆ తర్వాత మీరు చూస్తే లేవీయులను ప్రత్యేకిస్తాడు. 8వ అధ్యాయంలో లేవీయులను సేవ పనికి, మందిరపు పనికి ప్రత్యేకిస్తూ ఉంటాడు. చూడండి 8వ అధ్యాయం 14, అట్లు ఇశ్రాయేలీల్లో నుండి లేవీయులను వేరుపరచవలెను, లేవీయులు నా వారై ఉందురు, తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్ఠిత అర్పణగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్ష గుడారపు సేవ చేయుటకు లోపలికి వెళ్ళవచ్చు. లేవీయులను ప్రత్యేకపరచటం, ఓకే, ప్రత్యేకమైనటువంటి రీతిలో వారిని ప్రతిష్ఠించటం దేవుని పనికి, మందిరపు పనికి. ఓకే, రైట్. ఆ తర్వాత 9వ అధ్యాయంలోకి వస్తే అక్కడ వారు మొదటి పస్కాను ఆచరిస్తారు. ఐగుప్తు దేశం నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెలలో, 2వ సంవత్సరంలోకి వచ్చామండి ఇప్పుడు. ఓకే, అంటే ఐగుప్తు దేశం నుండి వచ్చి సంవత్సరం అయిపోయింది. మొదటి నెలలో యెహోవా సీనాయి పర్వతం అరణ్యమందు మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలను. దాని నియామక కాలం అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దాన్ని ఆచరింపవలను. దాని కట్టడలన్నింటిని బట్టి, దాని విధులన్నిటిని బట్టి మీరు దాన్ని ఆచరించవలను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలన ఇశ్రాయేలు అందరితో చెప్పగా వారు సీనాయి అరణ్యమందలి మొదటి నెల 14వ దినమందు సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తము ఇశ్రాయేలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులైరి, ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, దేవుడైన యెహోవా అర్పణను దాని నియామక కాలమును ఇశ్రాయేలీయుల మధ్య అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితేమని అడగగా, అప్పుడు మోషే అంటున్నాడు, నిలువుడి, మీ విషయంలో దేవుణ్ణి అడుగుతాను, ఏమి సెలవిస్తాడో అని. అప్పుడు దేవుడు మోషేకి ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు తెట్లను మీలో కానీ వంశంలో కానీ ఒకడు శవమును ముట్టడం వలన అపవిత్రుడైనా దూర ప్రయాణం చేయుచుండినా అతడు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దాన్ని ఆచరించి పొంగని వాటితో, చేదు ఆకుకూరలతో దాన్ని తినాలి. అది ఎవరికైనా ఏదైనా పొరపాటున అంటారు చూడండి, అంటు వచ్చింది అది ఇది అంటారు చూడండి, అంటు వచ్చింది అంటారా మీకల్లి? అంటారా? అంటు వచ్చిందంటే ఒక ఇంటి పేరట వాళ్ళు చనిపోతే కదా, దాన్ని ఎవరైనా చేయాల్సి వస్తే మొదటి నెల 14వ తారీఖు అసలైతే పస్కా. అలాంటి సందర్భాలలో ఒకవేళ దూర ప్రయాణం వెళ్ళాడు ఒక వ్యక్తి, దూరం వెళ్ళాల్సి వచ్చింది ప్రయాణం, ఆ 14వ రోజు లేడు, 2వ నెల 14వ రోజున ఆచరించవచ్చు. అలాంటి వారికి ఎగ్జంప్షన్ ఇచ్చాడు దేవుడు. ఓకే, కాబట్టి పస్కా పండుగ. కాబట్టి 1 సంవత్సరం అయిందండి ఇప్పుడు బయలుదేరి వాళ్ళు ప్రయాణమై
బయలుదేరారా. అట్లా ఈ ప్రయాణము ఇప్పుడు ఇందాక అక్కడక్కడ ఆగినప్పుడు ఎవరెవరు ఏ వైపున ఉండాలని చెప్పాం కదా. ఇప్పుడు ఇంక ప్రయాణం మీరు చేస్తే ఎట్లా ప్రయాణం చేయాలనో, ఏ గోత్రం ముందు ఉండాలి, ఏ గోత్రం ఆ తర్వాత ఆ గోత్రాల మధ్యలో ప్రయాణం సాగే విధానం ఒకసారి నేను రాస్తాను, మీరు జస్ట్ రాసుకోనండి. ప్రయాణం సాగే విధానం ఇక్కడ ఇస్తాడు, తర్వాత అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఇస్తాడు అంతా, మీరు ప్రయాణం ఎట్లా ఉండాలి అని. ఓకే రైట్. చూడండి 10వ అధ్యాయంలో జాగ్రత్తగా చూడండి. దేవుడైన యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చిన, నీవు 2 వెండి బోరలు చేయించుకొనుము, నక్షి పనిగా వాటిని చేయాలి, సమాజంలో పిలుచుటకు సేనలను తరలించుటకు నీకు ఉండాలి. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజపు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావాలను. వారు ఒకటే ఊదిన ఇశ్రాయేళ్ల సమూహము ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావాలి. ఊదేది ఎవరు ఇక్కడ? బోరలు ఊదే పని ఎవరిదంటే యాజకులదే. బోరలు ఊదే పని ఎవరిది? యాజకులదే. అంటే బోర ఊతున్నాడంటే ఏమర్థం? కొన్ని ఊర్లలో బెల్లు కొడతారు కదా, గంట, చర్చిలో గంట కొడతా ఉంటారు కదా. ఈ ఊర్లో ఉన్నాయా గంటలు? ఏమన్నా ఈ ఊర్లో గంటలు తీసేసి ఉంటారులే. ఇంతకుముందు అయితే ప్రతి ఊర్లో గంటలు ఉండేవి. ఇప్పుడు పొద్దున్నే మైకులు ఉన్నాయిగా, బిల్లు టింగ్ టింగ్ టింగ్, 10 గంటలు వెంటనే వాక్యం. అవునా? ఇప్పుడు అవి వచ్చాయి. ఒకప్పుడు గంట ఆయన వెళ్ళిపోయి కొట్టేవాడు, టింగ్ 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 అని కొట్టాడు. 10 అయితే 10, 12 అయితే 12 అట్లా కొట్టేవాడు ఆయన. ఆ 10 సార్లు లాగేవాడు, కింద నుండి తాడు పట్టుకొని లాగేవాడు 10 సార్లు. ఆయన పని అది. ఇక్కడ యాజకుల పని ఏందో తెలుసున్న? బోరలు ఊదటం. బోరలు ఊదటం అంటే సమాజాన్ని సమాయత్తపరచటం, ఊరిని రెడీ చేసే పని ఎవరిది? నీ ఊరిని రెడీ చేసే పని ఎవరిది? నీ ఊరిని రెడీ చేసే పని నీదే. నీ ఊరిని రెడీ చేయాల్సిన ఆ బాధ్యత అంతా ఎవరి భుజాల మీద ఉందంటే నీ మీదనే ఉంది. ఓ ప్రభు రాక వస్తుంది, బోర ఒక్కసారి మీరు ఓదాల. బోర ఊదటం అంటే ఎప్పుడైతే బోర ఊదుతారో అలర్ట్ అయిపోతారు వాళ్ళు. బోర ఊదారా, ఏదో ఒక ప్రత్యేకమైన సమాచారం, ఇప్పుడు ఏదో మెసేజ్ ఇప్పుడు ఏదో వస్తుంది. కాబట్టి మన ఊర్లలో మనం ఏం పని చేసేవాళ్ళము? బోర ఊదే వాళ్ళము. గుర్తుపెట్టుకోండి, మన ఊరికి తొలికోడి మనమే కావాలి. ఏ కోడిగా ఉన్నాం మనం? మలికోడిగా ఉన్నామా? తొలికోడిగా ఉన్నామా? మీరు నమ్మండి నమ్మకపోండి, నేను యథార్థ హృదయంతో చెప్తున్నాను. మా ఊరిలో ఏ మైకు మోగకముందే నా మైకు మోగాలని ఖచ్చితంగా 4:50కి టైం పెట్టుకొని 4:50కి మైక్ స్టార్ట్ చేస్తా. అందరికీ ఆశీర్వచనాలు చెప్పి ఊరు మొత్తానికి ఆ తర్వాత వాక్యం చదువుతాను. ఆ వాక్యాన్ని జస్ట్ ఒక్క 5 నిమిషాలు వాక్యం చదవటం, ఆ వాక్యం 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయటం. ఓకే, ఇంకొక వాక్యం చదవటం 5 నిమిషాలు కూడా పట్టదు, 3 నిమిషాలే పట్టుద్ది. వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఒక 3-4 నిమిషాల్లో ఏమో పట్టుతుంది, 3 నిమిషాలు. మిగిలిన 4 నిమిషాల్లో అన్ని వర్గాల వారి కోసం ప్రార్థన చేస్తాను. పనులకు వెళ్తున్నారయ్యా, ప్రయాణాల్లో వెళ్తున్నారయ్యా, కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు, కొంతమంది హాస్పిటళ్ళల్లో ఉన్నారు, కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, నాయకులు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేసి దేవుడు మీ అందరికీ ఈరోజంతా తోడుగా ఉండునుగాక అని నేను ముగిస్తాను. జస్ట్ ఇదంతా ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. నా ఆశ ఏంటంటే తెల్లవారుజామున్నే మొట్టమొదటి మన స్వరము, ఆశీర్వచన స్వరం ఉందే, ఊరికి వినబడాల. అప్పుడు నీవు గనక ఆ ఊరిని విడిచిపెడతావా, నిన్ను జనం పోగొట్టుకోలేరు. మేము ఖమ్మం జిల్లాలో పనిచేసాము ఒక 4 ఏళ్ళు. ఎర్రుపాలెం దగ్గర మేనవోలు అని ఉంటుంది, మేనవోలు దగ్గర సకునవీడు అని ఒకటి ఉంటుంది. సకునవీడులో 4 ఏళ్ళు పనిచేసాము. నేను తర్వాత పై స్టడీస్కి వెళ్ళే టైంలో ఊరి నుండి వెళ్తుంటే ఆ ఊరి ప్రెసిడెంట్ గారు ఆయన అన్నాడు, పాదిరి గారు మీరు మా ఊరి విడిచిపెట్టి పోతున్నారా?
ఏదో సొంత వాళ్ళని పోగొట్టుకున్నట్టు ఉందండి మాకు. మీరు వెళ్తుంటే ఏదో చాలా కోల్పోయినట్టుగా అనిపిస్తుందండి అన్నాడు ఆయన. నేను ఆ ఊరు నుంచి వెళ్తుంటే నేను కూడా చాలా కోల్పోయినట్టు అనిపించింది నాకు. ఆ ఊరి వాళ్ళు ఏడ్చారు బాగా, వాటేసుకొని పోనేవులే మమ్మల్ని. ఆ ఊరి ప్రజలు, పెద్దలు, ఆ సంఘస్థులు కూడా ఏడ్చారు, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. మీరు వెళ్ళొద్దండి అన్నారు. కానీ నేను చదువులకు పోతున్నానండి అని వెళ్ళాల్సి వచ్చింది. మనం ఒక ఊరి క్షేమం గనక మనం కోరుకునే వాళ్ళమైతే ఆ ఊరు మనం లేనప్పుడు ఆయన లేకపోయినే అనుకుంటుంది. ఆయన ఉంటే అంత బాగుండేది కదా అనుకోవాలి. అందుకోసమే మన ఊరికి మనం తొలికోడి కావాలి. నేను అదే చెప్తాను దైవ సేవకులకు, మీ ఊరిలో మొట్టమొదట దేవుని నామమున మీ ఊరిని ఆశీర్వదించే వాళ్ళుగా మీరు ఉండాలి. తెల్లవారు జామునే లేవాలి. లేట్ నైట్ వరకు ప్రార్థనలు పెట్టుకోవద్దు దయచేసి, అది సరికాదు. ప్రార్థనలు 10 లోపే అయిపోవాలి. ఖచ్చితంగా 10 దాటకూడదు. నేను అంటాను 9:30 అయిపోవాలి. 7:30 మొదలుపెట్టి 9:30 ముగించేసేయాలి. 9:30 ముగిస్తే గుర్తుపెట్టుకోండి, మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కుటుంబాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కుటుంబాల నిర్లక్ష్యం చేయకూడదు. 9:30 ముగించాలి. భోజనాలు లేకపోతే 9:30కి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో క్షేమంగా అంత బాగుంటుంది. 10:30 వరకు మైకుల్లో ఒకటే చెప్పుకుంటూ 11ంటికి ఇంటికి వెళ్ళిపోతే ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి? 9:30కే ముగించాలి. ఎక్కడొస్తున్నారండి? రాకపోతే మీకెందుకు? వచ్చిన వాళ్ళ వరకే ముగించండి. 1 వారం రారు, 2 వారాలు రారు, 10 వారాలు రారు, 11వ వారం అయ్యగారు ముందే ముగిస్తున్నారని 11వ వారం ముందే వస్తారు. అది అలవాటు అయిపోద్ది. మీ ఊరిలో మనం మార్చాల. కానీ ఇందాక చెప్పానే, మోసే వాళ్ళంట తిరిగి ఆయన కూడా వాగ్దాన దేశానికి వెళ్ళాల. మనం జనం వెంట, వాళ్ళు వెంట కాదు, మన వెంట జనం రావాలి. నాయకుడు వెంట జనం రావాలి. నాయకుడు ముందు వెళ్తుంటే జనం వస్తారంతే. మనము ఒక ప్యాటర్న్, ఒక క్రమము ఒక ఊరికి నేర్పాలంతే. ఆ ఊరిలో ఒక క్రమం మనం నేర్పామా, మన తర్వాత వచ్చిన వాళ్ళు ఆ ఊరికి ఆ క్రమాన్ని మనం వేస్తామే. ఒక బాట వేస్తే ఆ బాటలో నలుగురు నడుచుకొని వెళ్తారు. మనం వేయాలి బాట, మనం బాట వేయాలి. కానీ అందరూ వెళ్ళే బాటలో మనం వెళ్ళకూడదు. ఓకే, చూడండి అక్కడ బోరలు ఊదే పని, బోరల గురించి మాట్లాడుతూ ఈ సమయం సమాయత్తపరచటం, సమాజాన్ని సమాయత్తపరచడం. ఓ ప్రభు వస్తున్నాడు, బీ రెడీ అని చెప్పాల. ప్రభు వస్తున్నాడు, బీ రెడీ అని ఎట్లా చెప్పగలమంటే, మనము వారి మధ్యలో కొన్ని ప్రత్యేకమైన ఇట్లాంటి కార్యక్రమాలు చెప్తున్నాం చూడండి. ఇట్లాంటి చేయటం ద్వారానే వాళ్ళని సమాయత్తపరుస్తున్నాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. కొద్దిగా బ్రేక్ ఇస్తున్నాను, జస్ట్ 10 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నాను.